Hi friends, ఈ వీడియోలో నేను మీకు రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్ విత్ అన్ యాసిడ్ అండ్ రియాక్షన్ ఆఫ్ మెటల్ బైకార్బోనేట్ విత్ అన్ యాసిడ్, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ విత్ అన్ యాసిడ్ అండ్ రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్ విత్ బేస్. సో టోటల్గా 5 యాక్టివిటీస్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో కంప్లీట్గా చివరి వరకు చూడండి, మీకు ఆ 5 యాక్టివిటీస్ ఏంటో అర్థమైపోతాయి. Activity number 3, reaction of metal carbonates and metal hydrogen carbonates or metal bicarbonates with an acid. సో ఇందులో కూడా మనకు 2 యాక్టివిటీస్ ఉంటాయి. సో మీకు ఏ ఒకటి వచ్చినా ఇంకొకటి ఈజీ. సో ఫస్ట్ ఏంటి అంటే దీంట్లో మెటల్ కార్బోనేట్ విత్ అన్ యాసిడ్ అంటే రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్ విత్ అన్ యాసిడ్. మెటల్ కార్బోనేట్ when they react with acid, it produces salt, water and carbon dioxide. First మీకు తెలవాలి, metal carbonate plus acid gives rise to salt plus water plus carbon dioxide. Then after metal carbonate అంటే sodium carbonate Na2CO3, acid అంటే HCl hydrochloric acid. మనకు వచ్చే సాల్ట్ ఏంటి అంటే సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆరోకి లెఫ్ట్ సైడ్ రియాక్టెంట్స్ మనకేమున్నాయి, సోడియం కార్బోనేట్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. అంటే మనం ఏం చేయాలి, ఎక్స్పెరిమెంట్ ఈ సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని రెండింటిని మిక్స్ చేయాలి. ఈ రెండింటిని మిక్స్ చేయాలంటే మనకు డెఫినెట్గా కావాల్సింది టెస్ట్ ట్యూబ్. సో ఇది మనం హ్యాండ్లో పట్టుకొని మిక్స్ చేయం కాబట్టి ఒక ఎక్స్పెరిమెంటల్ స్టాండ్ తీసుకొని ఆ ఎక్స్పెరిమెంటల్ స్టాండ్కి ఈ టెస్ట్ ట్యూబ్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత దీంట్లో సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. తర్వాత మనకేం తెలుసు, ఈ సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ అయితే మనకు సాల్ట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. సాల్ట్ వాటర్ అనేది ఇదే టెస్ట్ ట్యూబ్లో ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మాత్రం బయటికి వస్తుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటికి వస్తుంది కాబట్టి ఒక రబ్బర్ కార్క్, డెలివరీ ట్యూబ్, దీంతో పాటు మనకు థిస్టిల్ ఫనల్ అనేది ఉంటుంది. ఈ థిస్టిల్ ఫనల్ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ యాసిడ్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. అంటే ఈ యాసిడ్ ఈ మెటల్ కార్బోనేట్ సోడియం కార్బోనేట్తో రియాక్ట్ అయినప్పుడు వస్తుందిగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఎయిర్తో కానీ ఆక్సిజన్తో కానీ కంబైన్ కాకుండా ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని యాస్టీస్గా మనం పాస్ చేయాలి. దానికోసం థిస్టిల్ ఫనల్ అనమాట. ఈ థిస్టిల్ ఫనల్ యూజ్ చేయడం వల్ల ఈ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎయిర్ తోటి రియాక్ట్ కాదు. ఓకేనా. సో ఇక్కడ మనం ఆ థిస్టిల్ ఫనల్ అండ్ డెలివరీ ట్యూబ్ని యూజ్ చేస్తాం. సో ఇందులోకి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ డెలివరీ ట్యూబ్ నుంచి బయటికి వస్తుంది. సో ఇది కార్బన్ డైఆక్సైడ్ గ్యాసా అని మనం ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడానికి కోసం మన దగ్గర ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో లైమ్ వాటర్ని ప్లేస్ చేస్తాం. లైమ్ వాటర్ ఎందుకు ప్లేస్ చేస్తున్నాము అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్తో రియాక్ట్ అవుతే మనకు మిల్కీ వైట్ సబ్స్టెన్స్ వస్తుంది. ఒకవేళ ఇది కార్బన్ డైఆక్సైడ్ కాకపోతే వేరే గ్యాస్ లైమ్ వాటర్తో రియాక్ట్ అయితే మిల్కీ వైట్ రాదనమాట. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని టెస్ట్ చేయడం కోసమే ఇంకొక టెస్ట్ ట్యూబ్లో మనం లైమ్ వాటర్ని యూజ్ చేస్తాం. సో దీన్ని మనం ఒక ఈక్వేషన్గా కూడా రాయొచ్చు. కార్బన్ డైఆక్సైడ్ CO2, లైమ్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2. ఆ మిల్కీ వైట్ సబ్స్టెన్స్ అంటే కాల్షియం కార్బోనేట్ CaCO3 ప్లస్ వాటర్. ఒకవేళ ఈ టెస్ట్ ట్యూబ్ నుంచి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందనుకో, అప్పుడు ఎట్లా, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వస్తే మనకు కాల్షియం బైకార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్లస్ ఈ కాల్షియం కార్బోనేట్, వాటర్, ఇవి 3 మిక్స్ అయిన తర్వాత మనకు వచ్చేటిది కాల్షియం బైకార్బోనేట్. ఇదే యాక్టివిటీ, రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్ విత్ అన్ యాసిడ్. సో మనకు వచ్చేటివి సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. సింపుల్ టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ డెలివరీ ట్యూబ్ నుంచి ఇంకొక టెస్ట్ ట్యూబ్లో లైమ్ వాటర్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్తో రియాక్ట్ అయితే మనకు మిల్కీ వైట్ సబ్స్టెన్స్ వస్తుంది. ఇది ఒక యాక్టివిటీ. ఇంకొక యాక్టివిటీ ఉంది దీంట్లోనే,
మెటల్ బైకార్బోనేట్ లేదా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే టెస్ట్ ట్యూబ్ ఏ, టెస్ట్ ట్యూబ్ బి అని ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ ఏలో మెటల్ కార్బోనేట్ విత్ యాసిడ్ అనమాట, టెస్ట్ ట్యూబ్ బిలో మెటల్ బైకార్బోనేట్ విత్ అండ్ యాసిడ్ అనమాట. అంతేగాని టెస్ట్ ట్యూబ్ ఏ అంటే మెటల్ కార్బోనేట్ విత్ యాసిడ్, టెస్ట్ ట్యూబ్ బి అంటే లైమ్ వాటర్ కాదు, సపరేట్ రీప్లేస్ చేయాలన్నమాట. సేమ్ ఇది కూడా మెటల్ బైకార్బోనేట్ or metal hydrogen carbonate with acid gives rise to salt, water and carbon dioxide. ఇక్కడ మెటల్ బైకార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అంటే నేను సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకున్నాను, అది బేకింగ్ సోడా లేదా ఓకే. సో NaHCO3, యాసిడ్ అంటే HCl, సో ఇక్కడ సాల్ట్ NaCl అండ్ H2O CO2 ప్రొడక్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి, సోడియం బైకార్బోనేట్, యాసిడ్ ఈ రెండింటిని కంబైన్ చేయాలి. ఈ రెండింటిని కంబైన్ చేయాలంటే డెఫినెట్గా టెస్ట్ ట్యూబ్ కావాలి. ఆ టెస్ట్ ట్యూబ్ని ఎక్స్పెరిమెంటల్ స్టాండ్కి ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్లో సోడియం బైకార్బోనేట్, యాసిడ్ని యాడ్ చేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది కాబట్టి థిస్టిల్ ఫనల్, రబ్బర్ కార్క్, డెలివరీ ట్యూబ్. థిస్టిల్ ఫనల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఎయిర్తో కానీ ఆక్సిజన్తో కానీ రియాక్ట్ కావద్దు, ఓకే, డైరెక్ట్గా అలా పాస్ చేయాలన్నమాట. సో ఆ డెలివరీ ట్యూబ్ నుంచి ఇంకొక టెస్ట్ ట్యూబ్లో లైమ్ వాటర్కి పాస్ చేస్తాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్తో రియాక్ట్ అయితే మిల్కీ వైట్ ఫామ్ అవుతుంది. సేమ్ ఈక్వేషన్స్ ఉంటాయి టెస్టింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇది రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ మెటల్ బైకార్బోనేట్ with an acid produces salt, water and carbon dioxide. Activity number 4, neutralization reaction. So neutralization reaction ante when acid combine with base it gives salt and water. అంటే న్యూట్రలైజేషన్ ఆ నేమ్లోనే మీరు అబ్జర్వ్ చేయండి, యాసిడ్ బేస్ రెండు సేమ్ క్వాంటిటీలో ఉంటే మనకు సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. సో ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది స్మాల్ ఎక్స్పెరిమెంట్ అనమాట, స్మాల్ యాక్టివిటీ. దీనికి నేను ఆల్రెడీ యానిమేటెడ్ వీడియో ఉంది, అది అయినా వాచ్ చేయొచ్చు, లేకపోతే ఇదైనా వినొచ్చు. ఇక్కడ చూడండి ఆ న్యూట్రలైజేషన్ రియాక్షన్ మనం ఎలా పర్ఫామ్ చేయాలి, ఈ యాక్టివిటీ ఏంటి. సో ఫస్ట్ మీరు స్టేట్మెంట్ చూడండి, బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఓకేనా, బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఇక్కడ బేస్ అంటే సోడియం హైడ్రాక్సైడ్, యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, మనకు వచ్చే సాల్ట్ సోడియం క్లోరైడ్ అండ్ వాటర్. సో రియాక్టెంట్ని అబ్జర్వ్ చేయండి, మనకేముంది సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అంటే ఈ రెండింటిని కంబైన్ చేయాలి అని ఉంటుంది. కానీ మనం ఒకేసారి రెండింటిని కంబైన్ చెయ్యం, అలా చేయకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తాం. ఎలా చేస్తాము అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. ఆ టెస్ట్ ట్యూబ్లో ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది యాడ్ చేస్తాం. ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది సొల్యూషన్, లిక్విడ్ స్టేట్లో ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ ట్యూబ్లో సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని తీసుకుంటాం. ఇప్పుడు మనం ఒక ఇండికేటర్ని తీసుకుంటాం. ఏంటిది అంటే ఫినాప్థలిన్ ఇండికేటర్. సో మీకు ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ గురించి ముందు తెలవాలి, తెలిస్తేనే మీకు ఈ ఎక్స్పెరిమెంట్ అర్థమవుతుంది. ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ యాసిడ్కి కలర్లెస్గా, బేస్కి పింక్ కలర్గా చూపిస్తుంది. ఓకేనా, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది యాసిడ్కి కలర్లెస్గా, బేస్కి పింక్ కలర్గా చూపిస్తుంది. సో మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, దాంట్లో సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు 2-3 డ్రాప్స్ ఆఫ్ ఫినాప్థలిన్ దీంట్లో యాడ్ చేస్తున్నాం. సో ఫినాప్థలిన్ యాడ్ చేయగానే ఈ సొల్యూషన్ పింక్ కలర్గా మారిపోతుంది, ఎందుకంటే ఇది బేస్ కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తా, డ్రాప్ బై డ్రాప్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఈ టెస్ట్ ట్యూబ్లో యాడ్ చేస్తా. ఇలా నేను డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేయగానే కొంచెం సేపు తరువాత ఆ పింక్ కలర్ కాస్త కలర్లెస్ అవుతుంది. ఎందుకు, మనం డ్రాప్ బై డ్రాప్ యాసిడ్ యాడ్ చేస్తే యాసిడ్ క్వాంటిటీ ఎక్కువైపోతుంది అన్నమాట. వన్స్ యాసిడ్ క్వాంటిటీ బేస్ని డామినేట్ చేసిన తర్వాత అది మనకు కలర్లెస్ వస్తుంది. తర్వాత మళ్ళీ నేనేం చేస్తా, డ్రాప్ బై డ్రాప్ సోడియం హైడ్రాక్సైడ్ని దీంట్లో యాడ్ చేస్తా. అప్పుడు మళ్ళీ మనకు పింక్ కలర్ అనేది రీఅపియర్స్ అవుతుంది. సో ఇది మన న్యూట్రలైజేషన్ రియాక్షన్.
ఎప్పుడైతే యాసిడ్ అండ్ బేస్ రెండు ఎట్ ఏ టైం ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేస్తే మనకు సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే మన స్టమక్లో, ఇన్సైడ్ మన స్టమక్ లోపల ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటామో అప్పుడు మనకు ఎసిడిటీ ఫామ్ అవుతుంది, కడుపులో మంట, నొప్పి లెక్కలేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని నలిఫై చేయడానికి, న్యూట్రల్ చేయడానికి బేస్ని కన్జ్యూమ్ చేస్తాం. అంటే ఈనో తీసుకుంటాం. మనం ఎప్పుడైతే ఆ ఈనో తీసుకుంటామో మనకు అప్పుడు ఆ ఎసిడిటీ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అవుతాం. అంటే ఇక్కడ ఈనో అనేది బేస్. దీన్ని మనం కెమిస్ట్రీలో ఏమంటాము అంటే యాంటాసిడ్ అంటాం. అంటే ఒక టాబ్లెట్ లెక్క ఇది యాంటాసిడ్. మన బాడీలో యాసిడ్ ఉంది, ఈ యాసిడ్కి ఆపోజిట్ దాన్ని యాంటాసిడ్ అంటాం, అంటే బేస్. ఎప్పుడైతే యాసిడ్ అండ్ బేస్ కలుస్తుందో అప్పుడు న్యూట్రలైజేషన్ అవుతుంది అన్నమాట. ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాక్టివిటీ నెంబర్ 5, రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్. ఓకేనా? సో when metal oxide combine with an acid, it produces salt and water. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ని చూడండి. మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్. సో ఇక్కడ మెటల్ ఆక్సైడ్ అంటే నేను కాపర్ ఆక్సైడ్ తీసుకున్నా, యాసిడ్ అంటే HCl తీసుకున్నా. సో ఇక్కడ మనకు వచ్చే సాల్ట్ ఏంటి అంటే కాపర్ క్లోరైడ్ అండ్ వాటర్. సో ఇప్పుడు చూడండి, రియాక్టెంట్ సైడ్ మన దగ్గర ఏముంది, కాపర్ ఆక్సైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. అంటే ఈ రెండింటిని మనం కంబైన్ చేయాలి. సో ఈ రెండింటిని మనం ఎలా కంబైన్ చేస్తాం, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లో కంబైన్ చేస్తాం. అంటే టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో కాపర్ ఆక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకేమొస్తుంది, సాల్ట్ అండ్ వాటర్. ఇక్కడ మనకు ఎలాంటి గ్యాస్ లేదు కాబట్టి ఆ రబ్బర్ కార్క్ డెలివరీ ట్యూబ్ అవసరం లేదు. ఒక్క సింగిల్ టెస్ట్ ట్యూబ్ తోటి ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోతుంది. అయితే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు ఈ యాక్టివిటీలో అంటే, మీరు కాపర్ ఆక్సైడ్ని, HClని ఈ టెస్ట్ ట్యూబ్లో మిక్స్ చేసిన తరువాత, అంటే మిక్స్ చేయగానే మీకు సాల్ట్ అండ్ వాటర్ వచ్చింది. ఆ వచ్చే సాల్ట్ ఏంటి అంటే కాపర్ క్లోరైడ్. అంటే ఇక్కడ మీకు కలర్ చేంజ్ని అబ్జర్వ్ చేస్తారు. ఏ కలర్ అంటే బ్లూయిష్ గ్రీన్. అంటే కాపర్ ఆక్సైడ్ HCl కంబైండ్ అయిన తరువాత మీకు ఈ టెస్ట్ ట్యూబ్లో సొల్యూషన్ బ్లూయిష్ గ్రీన్కి చేంజ్ అవుతుంది. ఈ బ్లూయిష్ గ్రీన్ అనేది కాపర్ క్లోరైడ్. ఇది మీ అబ్జర్వేషన్. దీంతో పాటు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటిది అంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్. ఇక్కడ మీకు మెటల్ ఆక్సైడ్, యాసిడ్, సాల్ట్ అండ్ వాటర్ ఉంది కదా. ఈ మెటల్ ఆక్సైడ్ నేచర్ ఏంటి? నేచర్ అంటే ఇది యాసిడా, బేసా? ఇక్కడ మెటల్ ఆక్సైడ్ అనేది బేసిక్ ఇన్ నేచర్. నేను ఎలా చెప్తున్నాను అంటే, మీకు ఇక్కడ ప్రోడక్ట్స్ సాల్ట్, వాటర్ వచ్చింది, ఇక్కడ మీకు యాసిడ్ ఉంది. మనం ప్రీవియస్ యాక్టివిటీలో అబ్జర్వ్ చేస్తాం. ఏంటిది, బేస్ ప్లస్ యాసిడ్, సాల్ట్ ప్లస్ వాటర్. యాసిడ్ బేస్ కంబైండ్ అయితేనే మనకు సాల్ట్ వాటర్ వస్తుంది. ఇక్కడ మనకు సాల్ట్ వాటర్ వచ్చిందంటే ఖచ్చితంగా రియాక్టెంట్స్లో యాసిడ్ బేస్ ఉండాలి. ఆల్రెడీ యాసిడ్ ఉంది, ఇంకొకటి మెటల్ ఆక్సైడ్ ఉంది. అంటే మెటల్ ఆక్సైడ్ బేసిక్ ఇన్ నేచర్ అనమాట. సో ఈ మెటల్ ఆక్సైడ్, మెటల్ హైడ్రాక్సైడ్స్ రెండు సేమ్. ఓకే, బోత్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. సో ఇది మన యాక్టివిటీ. యాక్టివిటీ నెంబర్ 6, reaction of non-metal oxide with base. When non-metal oxide react with base, it gives salt and water. So statement ni observe check. Non-metal oxide plus base gives rise to salt and water. So ikkada non-metal oxide ante nen carbon dioxide తీసుకున్నా, base ante calcium hydroxide తీసుకున్నా. సో మనకు వచ్చే సాల్ట్ ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్. మీరు ఈ రియాక్షన్ని చూస్తే మీకు ఏదో ఒకటి గుర్తొస్తుంది. ఈ రియాక్షన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. ఈ రియాక్షన్ని మనం ఒక దగ్గర యూజ్ చేస్తాం. ఎక్కడ? ఈ రియాక్షన్ని మనం టెస్టింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్కి యూజ్ చేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్తో రియాక్ట్ అయితే
a milky white substance వస్తుంది. సో టెస్టింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వేషన్ ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్ రెండు సేమ్. సో ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్, సో ఇక్కడ మీకు ఈ పాటికి అర్థమైనట్టుంది. సో నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్ సాల్ట్ అండ్ వాటర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్తో రియాక్ట్ అయితే మీకు ఇక్కడ కాల్షియం కార్బోనేట్ వచ్చింది. సో ఈ కాల్షియం కార్బోనేట్ కలర్ ఏంటి? మిల్కీ వైట్. ఇది ఒక అబ్జర్వేషన్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్? యాసిడికా బేసికా? సో ఈసారి నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది యాసిడిక్ ఇన్ నేచర్. ఎలా చెప్తున్నాము అంటే ప్రొడక్ట్స్లో సాల్ట్ అండ్ వాటర్ ఉంది, ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్ అని ఉంది. ఖచ్చితంగా ఈ బేస్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయితేనే సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. ఒకవేళ బేస్తో రియాక్ట్ అయితే బేసే వస్తుంది, యాసిడ్తో రియాక్ట్ అయితే యాసిడే వస్తుంది. యాసిడ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు మాత్రమే సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. సో ఇది యాక్టివిటీ. రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్ విత్ బేస్ gives rise to salt and water.